చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. బివి రాఘవులు సిపిఎం నాయకులు చంద్రబాబుపై వ్యతిరేకత చూపిస్తూ జగన్ రెడ్డిపై సానుకూల వైఖరి చూపించడం వల్లే సిపిఎం బలహీనపడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిపిఎం బాగా బలహీనపడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఎందుకో చంద్రబాబుని గుడ్డిగా వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీని ప్రభావితం చేస్తూ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనపై మెతక వైఖరి అవలంబించారు. నేడు జగన్ పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. నాసిరకం మద్యం పోసి జగన్ రెడ్డి 35 లక్షల మంది పేదల ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. వైసీపీ పాలనలో భారీగా నాసిరకం మద్యంతో మరణాలు సంభవించాయి. 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ క్వార్టర్ ధరని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 160 రూపాయలకు పెంచింది. ఈ ధరల పెరుగుదల వల్ల పేదల సంపాదన వేల కోట్ల రూపాయలు జగన్ మాఫియా జేబులోకి వెళ్ళినాయి. దీనికి సిట్ ఆధారాలు కూడా సేకరించి కొన్ని అరెస్టులు కూడా చేసింది. మద్యం కుంభకోణంలో మూల విరాట్లను కూడా కోర్టు ముందు నిలబెట్టాలని బివి రాఘవులు ప్రకటన చేసి ఉంటే పేదలు సంతోషపడేవారు. నాడు మద్యం పైన నెల్లూరు కేంద్రంగా సిపిఎం పోరాటం గట్టిగానే చేసింది. నాటికన్నా జగన్ పాలనలో నాసిరకం మద్యంతో పేదలను రోగగ్రస్తులు చేసినా దానిపై సిపిఎం ఎట్టి పోరాటాలు చేయలేదు. బివి రాఘవులు లాంటి వ్యక్తులు ఆనాడు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక ప్రకటన కూడా చేయలేదు. టీడీపీ అధికారం ఉంటే మాత్రం మొక్కుబడి కార్యక్రమాలు చేస్తారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎగిరెగిరి పడతారు. జగన్ రెడ్డి అధికారంలో ఉంటే మొక్కుబడి కార్యక్రమాలు మాత్రమే చేస్తారు వాళ్ళు. సాక్షి పత్రికకి బివి రాఘవులు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ నెల 11వ తేదీన 2వ పేజీలో ప్రచురితమైంది. అందులో చంద్రబాబు ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత వ్యక్తమైంది. భూసేకరణ తప్ప అమరావతిపై దృష్టి లేదని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్న మాటే తప్ప నిధులు రాబట్టలేకపోతున్నారని, విద్యా వైద్య రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో చిన్న చూపు తగదని రాఘవులు అన్నట్టుగా వక్రాక్షి రాసింది. ఇది అబద్ధమని మొత్తం అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. అమరావతి భూసేకరణ ఒక్కటే చూసి అక్కడ జరుగుతున్న 50,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు రాఘవులు ఎందుకు చూడలేకపోతున్నారు? ఇది గుడ్డిగా జగన్ రెడ్డిని సమర్థిస్తూ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదా? ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టలేదనే ఆరోపణ సరైనది కాదు. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారుగా 13,500 కోట్లు సాధించిన విషయం రాఘవులు ఎందుకు మర్చిపోయారు? రాఘవులు గారు చూడట్లేదా? ఆయన కనబడట్లేదా? ప్రధానమంత్రి విశాఖపట్నం స్వయంగా వచ్చి ప్రకటిస్తే రాఘవులు గారికి అవి ఎందుకు గుర్తు రావడం లేదు? కేంద్ర మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయించింది వినపడలేదా? కనపడలేదా? చూడలేదా రాఘవులు గారు? జగన్ రెడ్డి పాలనలో విశాఖ స్టీల్ భూములు అమ్మమన్నది నిజం కాదా? ఆనాడు ఎందుకు రాఘవులు గారు జగన్ రెడ్డి ప్రశ్నించలేదు? నాడు వైసీపీ కేంద్రం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు 33 మంది ఎంపీలున్నా నిధులు సాధించలేకపోయాడు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? జగన్ రెడ్డి ఎందుకు నిలదీయలేదు? అప్పుడు రాఘవులు గారు ఎక్కడున్నాడు? విద్య వైద్య రంగాలకు బడ్జెట్లో చిన్న చూపు చూశారన్న ఆరోపణ వాస్తవం కాదు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి 2025-26 బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 36,000 కోట్లు కేటాయించింది. 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా జరపలేదు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. నియామకాలు కూడా చేపట్టబోతున్నారు త్వరలో. వైద్య రంగానికి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 20,000 కోట్లు కేటాయించారు. అది కనపడలేదా రాఘవులు గారికి? లేదా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం ఎగ్గొట్టినట్టు వాళ్ళు రావట్లేదు కాబట్టి మీరు అసెంబ్లీ సమావేశాలు చూడలేదా రాఘవులు గారు? అంటే జగన్ రెడ్డి వస్తేనే ఫాలో అవుతారా మీరు వార్తల్ని? లేదంటే పట్టించుకోరా? వైద్య రంగానికి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా 20,000 కోట్లు కేటాయించారు. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందుంటే, ఇన్ని వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే, అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాలు వెల్లడిస్తే అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా వ్యతిరేకించాలన్న తీరుతోనే బివి రాఘవులు లాంటి నాయకుల వల్లే సిపిఎం కనుమరుగైపోతా ఉంది రాష్ట్రంలో. వాస్తవాలను పరిశీలించి పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా వ్యతిరేకించడం మాని జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరిని వెడనాడితే పార్టీ మనుగడలో ఉండే అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి పాము పడగ నీడలో బివి రాఘవులు లాంటి నాయకులు ఉన్నంతకాలం ఆ పార్టీకి మనుగడ ఉండదు. ఆ పడగ నీడ నుండి బయటకు వస్తేనే కనీసం సానుభూతి పరులన్నా సిపిఎం పార్టీని అభిమానించే పరిస్థితి ఉంటుంది. రాఘవులు గారు ఇకనైనా కళ్ళు తెరిచి గుడ్డిగా వ్యతిరేకించడం మానండి. లేదంటే మీ పార్టీకి రాజీనామా చేసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి జగన్మోహన్ రెడ్డికి ప్రతినిధిగా మారండి. నమస్కారం.